మామూలు సిటీ కాదు, పాలిటిక్స్ అండ్ డెవలప్మెంట్ కి కెరాఫ్ అడ్రస్. ఒకవైపు రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్, మరోవైపు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్స్. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్లు కూడా రెప్పపాటులో పాస్ అయిపోతున్నాయి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు సామెతకు. కానీ ఇక్కడ రాష్ట్రం అడగడమే ఆలస్యం. ఆకాశం నుంచి వరాలు రాలుతున్నట్టుగా కేంద్రం అనుమతులు ఇచ్చేస్తోంది. ఇంతకీ ఈ అనూహ్యమైన స్పీడ్ వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మూసీ నుంచి మెట్రో వరకు, ఫ్యూచర్ సిటీ నుంచి బుల్లెట్ రైళ్ల వరకు ప్రాజెక్టుల వెల్లువ వెనుక దాగిన ఆ బిగ్ స్కెచ్ ఏంటి? గ్రేటర్ పీఠం కోసం జాతీయ పార్టీలు పన్నుతున్న పద్మ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ రాజకీయ చదరంగంలో తెర వెనుక జరుగుతున్న ఆసక్తికరమైన కథ ఏంటో చూద్దాం. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు సరికొత్త డెవలప్మెంట్ ట్రాక్ ఎక్కింది. ఫ్యూచర్ సిటీ, భారీ డేటా సెంటర్లు లాంటి అద్భుతమైన ప్రాజెక్టులతో రేవంత్ సర్కార్ అనూహ్యమైన దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటుంటే, దానికి తగ్గట్టుగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా అడ్డంకులు లేకుండా ఫటాఫట్ అనుమతులు ఇచ్చేస్తోందా అన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఫైళ్లు జెట్ స్పీడ్తో కదులుతూ ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదంతా చూస్తుంటే ఈ రెండు పార్టీలు కలిసి ఓ భారీ గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్లు స్పష్టంగా సంకేతాలిస్తోంది. ముఖ్యంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఈ స్పీడ్ పెంచారన్నది అక్షర సత్యం. రీజనల్ రింగ్ రోడ్ లాంటి బృహత్తర ప్రాజెక్ట్స్తో పాటు మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన అడుగులు శరవేగంగా పడుతున్నాయి. సిటీ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ రావడం ఒక ఎత్తైతే, ఏకంగా బుల్లెట్ రైళ్ల ప్రపోజల్స్ తెరమీదకు రావడం మరో ఎత్తు. నిధులు, అనుమతుల్లాంటి విషయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అద్భుతమైన సింక్ కనిపిస్తోంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టుగా రాష్ట్రం అడగటమే ఆలస్యం అన్నట్టుగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం రాజకీయ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక రకంగా ఇది అభివృద్ధికి మంచిదే అయినా దీని వెనుక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ దాగుందన్నది కాదనలేని వాస్తవం. ఇక మూసీ ప్రక్షాళన మీద రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి రేవంత్ సర్కార్ పెట్టిన ఫోకస్ అంతా ఇంతా కాదు. మూసీ నది వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు అవసరమైన ప్లానింగ్, అప్రూవల్స్ విషయంలో కేంద్రం ఏమాత్రం రెడ్ టేపిజం లేకుండా వెనువెంటనే అనుమతులు మంజూరు చేస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయి హెల్త్ సిటీ నిర్మాణానికి కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవుతోంది. పర్యావరణం, ప్రజారోగ్యం లాంటి సున్నితమైన కోర్ ఇష్యూస్ని టచ్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ కూడా సక్సెస్ అవుతున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్స్ అన్నీ పట్టాలెక్కితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ లెవెల్లో మరింత పెరగడం ఖాయం. అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలవుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా కమలం పార్టీ తనదైన శైలిలో చకచకా పావులు కదుపుతోందన్నది ఇన్సైడ్ రిపోర్ట్. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 100% కట్టుబడి ఉందన్న మెసేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు స్కెచ్ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రాజెక్టుల క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకు కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రం ప్రతిపాదనలు పంపినా ఆ ఫైళ్లకు ప్రాణం పోసేది మేమే కదా అన్న యాంగిల్లో బీజేపీ ప్రచారం పీక్స్కి చేరబోతోంది. ఇదంతా చూస్తుంటే రాబోయే గ్రేటర్ పోరులో డెవలప్మెంట్ కార్డుతోనే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. చూసారుగా, గ్రేటర్ ఎన్నికల బరిలో డెవలప్మెంట్ కార్డు ఎంతలా వర్కౌట్ అవుతుందో. రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంటే కేంద్రంలోని బీజేపీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్టుల క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. పక్కా క్యాలిక్యులేషన్స్తో కమలనాథులు వేస్తున్న ఈ అడుగులు ఎవరికి లాభం చేకూర్చబోతున్నాయి? ఈ క్రమంలో కేంద్రం పెద్దలు రంగంలోకి దిగి ఆడుతున్న అసలు మైండ్ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి రోల్ చాలా కీలకంగా మారింది. మెట్రో రెండో దశ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించి మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కిషన్ రెడ్డి జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఖట్టర్ సానుకూల హామీ ఇవ్వడం, నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తుగడే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోతే అభివృద్ధి ఆగిపోతుందనే భ్రమల నుంచి జనాన్ని బయటకు తెచ్చి సెంట్రల్ సపోర్ట్ వల్లే ఈ ఫ్యూచర్ సిటీ కలలు సాకారమవుతున్నాయనే నెరేటివ్ని సెట్ చేస్తున్నారు. పక్కా క్యాలిక్యులేషన్స్తో బీజేపీ వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక నిర్దిష్ట పార్టీకి కంచుకోట అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏకంగా రేవంత్ సర్కార్ నేరుగా బరిలోకి దిగి సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం వెనుక మాస్టర్ మైండ్ దాగుంది. గత ప్రభుత్వాలు చేయని పనుల్ని తాము రికార్డ్ టైంలో చేసి చూపిస్తున్నామనే ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా. అదే సమయంలో ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సిగ్నేచర్ మస్ట్ అనే లాజిక్ని బీజేపీ వాడుకుంటోంది. ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళదే అయినా అల్టిమేట్గా డెవలప్మెంట్ మాత్రం పరుగులు పెడుతోంది. ఈ సైలెంట్ కోల్డ్ వార్లో రెండు జాతీయ పార్టీలు తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఎంతకైనా తెగిస్తాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అభివృద్ధి పరుగుల వెనుక ఉన్న అసలు రహస్యం జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడమే. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితేనే రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించినట్లవుతుందని అటు ముఖ్యమంత్రికి, ఇటు కమలం పార్టీ అధిష్టానానికి బాగా తెలుసు. అందుకే ఎలివేటెడ్ కారిడార్లు, డేటా సెంటర్లు లాంటి కార్పొరేట్ అట్రాక్షన్స్తో పాటు మురుగునీటి శుద్ధి లాంటి గ్రౌండ్ లెవెల్ సమస్యల పరిష్కారం మీద ఒకేసారి అటాక్ చేస్తున్నారు. సిటీ ఓటర్ల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టే ఇలాంటి కాంక్రీట్ ప్రాజెక్టులతో వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. పైకి డెవలప్మెంట్ మాత్రం పట్టిస్తున్నా లోపల మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల లెక్కలు పక్కాగా వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మూసీనది ప్రక్షాళన అనేది ఒక ఎమోషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాస్క్. దీనికి నిధులు, అనుమతులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ లాబియింగ్ ఒక ఎత్తైతే దానికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా కేంద్రం పాజిటివ్ అప్రోచ్తో వెళ్లడం మరో ఎత్తు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే ఈ రెండు పార్టీలు పవర్లోకి రాగానే పరిపాలనాపరమైన కోఆపరేషన్తో ముందుకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఖచ్చితంగా డ్యూయల్ పాలిటిక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రజల కళ్లకు అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం రాబోయే ఎన్నికల యుద్ధానికి ఇదొక రిహార్సల్ మాత్రమేనని ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. నిజంగానే ఇది డ్యూయల్ పాలిటిక్స్కి పరాకాష్ట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో అడుగులు వేస్తున్నాయి. తెర వెనుక ఎవరి వ్యూహాలకు వారు పదును పెట్టుకుంటున్నారు. మరి ఈ సైలెంట్ కోల్డ్ వార్లో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఎలా కీలకంగా మారబోతోంది? మెట్రో రెండో దశ వెనుక ఉన్న ఆ అసలు రాజకీయ మర్మం ఏంటో ఈ ముగింపు స్టోరీలో చూద్దాం. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో టాప్ లిస్ట్లో నిలపబోతున్న ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు కేంద్రంగా రాబోతున్న ఈ మెగా సిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారం చాలా అవసరం. ఇక్కడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఒక స్మార్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో స్టేట్ గవర్నమెంట్ తన దూకుని చూపిస్తుంటే ఆయా కంపెనీలకు కావాల్సిన ఇన్ఫ్రా అండ్ పాలసీ సపోర్ట్ ఇవ్వడంలో సెంట్రల్ గవర్నమెంట్ తన మార్కు చూపిస్తోంది. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నట్లే కనిపిస్తూ రేపు ఓట్ల దగ్గరకొచ్చేసరికి మాత్రం క్రెడిట్ వార్కి దిగేలా ముందుగానే స్కెచ్ రెడీ చేసుకున్నారు. ఈ డ్రామా రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా మారనుంది.
ఇక టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సామాన్యుడి రవాణా కష్టాలు తీర్చే మెట్రో ఫేజ్ 2కి కేంద్రం పచ్చజెండా ఊపడం మామూలు విషయం కాదు. గతంలో ఫైల్స్ ఢిల్లీకి వెళ్తే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లో అన్న సామెత చందంగా అటు కాంగ్రెస్ ప్రతిపాదనలు చేయడం, ఇటు బీజేపీ వెంటనే అప్రూవ్ చేయడం, మధ్యలో సిటీ ప్రజలకు అనుకోని వరాలు వరుసపెట్టి అందుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ తరహా ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్స్ రావడం వల్లే రెండు పార్టీలు పబ్లిక్లో కాన్ఫిడెంట్గా తిరగగలుగుతున్నాయి. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలతో సిటీ మొత్తం ఒక పొలిటికల్ ఫెస్టివల్ మూడ్ని క్రియేట్ చేసేందుకు పక్కా ప్లానింగ్ జరుగుతోంది. ఇదంతా చూస్తున్న సగటు సిటిజన్ మైండ్లో ఒకటే ప్రశ్న మొదలవుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ నిజంగా కంప్లీట్ అవుతాయా, లేక ఎలక్షన్ స్టంట్లాగా మిగిలిపోతాయా అని. అయితే ఈసారి అలా గాలికి వదిలేసే ఛాన్స్ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. నిధులు మంజూరు చేశాం కాబట్టి గ్రేటర్ పీఠం మాకే కావాలని బీజేపీ అంటుంటే, విజన్తో ప్రాజెక్టులు డిజైన్ చేసి అమలు చేస్తున్నాం కాబట్టి మేయర్ సీటు మాకే దక్కాలని కాంగ్రెస్ అంటోంది. ఈ రెండు నేషనల్ పార్టీల పోటాపోటీ స్ట్రాటజీల మధ్య హైదరాబాద్ నగర రూపురేఖలు మాత్రం ఊహించని విధంగా మారబోతున్నాయనేది నగరవాసులకు ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ సైన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతిమంగా ఫ్యూచర్ సిటీ నుంచి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వరకు, బుల్లెట్ రైళ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల వరకు ప్రతి చిన్న పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వాల అనూహ్యమైన దూకుడు, వెనువెంటనే మంజూరవుతున్న అనుమతులు, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రెండు పార్టీలు కదుపుతున్న పావులు, ఇవన్నీ కలిసి హైదరాబాద్ని ఒక హై వోల్టేజ్ పొలిటికల్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చేశాయి. రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడతాయి. పవర్ కోసం పార్టీలు ఆడుతున్న ఈ మైండ్ గేమ్లో అంతిమంగా గెలిచేది మాత్రం హైదరాబాద్ మహానగరమే. పార్టీల రాజకీయాలు ఎలా ఉన్నా సిటీకి జరుగుతున్న ఈ మేలు ఇలాగే కంటిన్యూ అయితే భాగ్యనగరం విశ్వనగరంగా మారడం పక్కా. ఇది భాగ్యనగరంలో జరుగుతున్న తాజా డెవలప్మెంట్ డ్రామా. ఎన్నికల కోసమే ఈ స్పీడ్ పెంచారని అందరికీ తెలుసు. పవర్ కోసం నాయకులు రేస్లో పరిగెడుతుండొచ్చు, కానీ ఆ పరుగుల వెనుక మన సిటీ గ్లోబల్ మ్యాప్లో మరింత ఎత్తుకు ఎదుగుతోంది. రాజకీయ పార్టీల టార్గెట్ ఓటు బ్యాంకే కావచ్చు, కానీ ఆ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో హైదరాబాద్ భవిష్యత్తుకు సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఈ పవర్ గేమ్లో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉన్నా అంతిమంగా లాభపడేది, ఈ చదరంగంలో గెలిచేది మాత్రం ముమ్మాటికి హైదరాబాద్ మహానగరమే.